ఈ నెల 20న చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నూతనంగా నిర్మిస్తున్న సొంతింటి గృహ ప్రవేశ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా చంద్రబాబు పాల్గొనున్నారు. కుప్పం పలమనేరు హైవే పక్కన దాదాపు ఎకర విస్తీర్ణంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఈ నెల 20న చిత్తూరు జిల్లా కుప్పంలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శాంతిపురం మండలం శివపురం వద్ద నూతనంగా నిర్మిస్తున్న సొంతింటి గృహ ప్రవేశ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా చంద్రబాబు పాల్గొనున్నారు. కుప్పం పలమనేరు హైవే పక్కన దాదాపు ఎకర విస్తీర్ణంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్ అందిస్తారు. కిరణ్, చక్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పంలో శాంతిపురం మండలంలో శివపురం దగ్గర 2.8 ఎకరాల విస్తీర్ణ స్థలంలో 1 ఎకరా ఇంటిని నిర్మించారు. దాన్ని గత ప్రభుత్వంలో కూడా ఆ ఇంటిని నిర్మించడానికి చాలా ఇబ్బందులు గుర్తించారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే 2 ఎకరాల 8 సెంట్రల్ భూముల్లో పూర్తిగా ల్యాండ్ కన్వర్షన్ చేయలేదంటూ దానికి నిర్మాణ అనుమతులు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు చాలా ఇబ్బందులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గతంలోని మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ కావచ్చు, అక్కడున్న పంచాయతీ సెక్రటరీ కావచ్చు, మాకు ట్రైన్లు అందలేదని చెప్పేసి కూడా చంద్రబాబు ఇంటిని ఆదేశం పరిస్థితి ఉంది. అదే ఏకకేకలకు ల్యాండ్ కన్వర్షన్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికి అలా సొంతం నిర్ణయించుకునే నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో భాగంగా తన ఇంటి గృహప్రవేశానికి ఇచ్చేస్తున్నారు. అయితే ఆ చంద్రబాబు నాయుడుతో పాటు కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారని మనకు సమాచారం అందుతుంది. అయితే 24వ తేదీ సాయంత్రానికి కుప్పం చేరుకుంటారు. అనంతరం 25వ తేదీ తెల్లవారుజామున నూతనంగా నిర్మించిన ఇంటిని గృహప్రవేశానికి జరుగుతుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ కుప్పం పలమనేరు జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ 2 ఎకరాల 8 సెంట్లలో 1 ఎకరంలో ఇంటిని నిర్మించారు. అది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో తన ఇంటిని కళ నెరవేరబోతుంది అనేసి చెప్తారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.